మొన్న ఒక కంపెనీకి రిక్వైర్మెంట్ వచ్చింది, 2 ప్రొఫైల్స్ ప్రాసెస్ చేసాము. ఒక ప్రొఫైల్ సెలెక్ట్ అయిపోయి జాబ్లోకి వెళ్ళిపోయారు, ఒక ప్రొఫైల్ మాత్రం రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ద రిక్వైర్మెంట్ ఏంటంటే వెరీ క్లియర్ అనమాట. 2-3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏ ఏజెంట్స్ మీద వర్క్ చేసినట్లు. అదేవిధంగా అడ్వాన్స్ ప్రొక్యూర్మెంట్ రిక్వెజేషన్స్ రిలేటెడ్ ఇప్పుడు RSSP వచ్చింది ఒకటి, దాని మీద ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంప్లిమెంటేషన్ ఎక్స్పీరియన్స్ అని రిక్వైర్మెంట్ వచ్చింది. ఫస్ట్ క్యాండిడేట్కి కాల్ వస్తున్నట్లే HR అడిగింది, మీకు డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ అని. మనోడు నీతి నిజాయితీ న్యాయము ధర్మము అనుకుంటే అది వచ్చిండేది లాస్ట్ ఇయర్, నాకు 2-3 years ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నాడు. వెంటనే HR కాల్ కట్ చేసేసి నెక్స్ట్ క్యాండిడేట్కి కాల్ చేసేసి రిక్వైర్మెంట్ తీసుకుని వెంటనే కాల్ షెడ్యూల్ అయింది. ఇంటర్వ్యూ చేశారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ మేనేజర్ రౌండ్ వచ్చింది, దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యాడు, అయిపోయింది, కంపెనీలకు జాయిన్ అయ్యాడు. ఈ జాయిన్ అయ్యే సమయంలో 1 month టైం ఉంటే ఏజెన్సీ ఇవన్నీ నేర్చేసుకున్నాడు. మనోడు ఏం చెప్పాడు షెడ్యూల్ అవ్వడానికి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి అంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉందంటే 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు RSSP మీద, అదేవిధంగా ఏజెంట్స్ మీద అని చెప్పాడు. సో తీసేసుకున్నాడు. అరే అది వచ్చిండేది లాస్ట్ 1 year 1.5 year కింద వచ్చాయి 2 కూడా. 3 years ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? క్యాండిడేట్ అబద్ధం చెప్పాడు కదా, మరి అబద్ధం చెప్పచ్చు, అట్లా చెప్పకూడదు కదా. ఆడ అబద్ధం చెప్పినాడు అనుకుంటే మరి కంపెనీలకు బుద్ధి లేదా? జాబ్ డిస్క్రిప్షన్ రెడీ చేసిన కన్నా బుద్ధి లేదు. 3 years ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అది వచ్చేది లాస్ట్ 1.5 year అయితే జాబ్ డిస్క్రిప్షన్లో 3 years ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను? కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా అది ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, క్యాండిడేట్కి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా మనకు లేకుండా జాబ్ డిస్క్రిప్షన్ని రెడీ చేస్తున్నటువంటి కొంతమంది కంపెనీలలో ఏళ్ళ తరబడి పాతుకుపోయారు. క్లయింట్ చెప్తాడా, ఎస్ వీ హ్యావ్ క్యాండిడేట్స్, భజన. అలాంటి తయారు చేసేటటువంటి ప్రొఫైల్స్ని తయారు చేసి రిక్వైర్మెంట్స్ అడిగేటటువంటి వాళ్ళకి క్యాండిడేట్స్ కూడా అలానే ఉండాలి. అప్పుడు మనం హైర్ అవుతాం. నీతి నిజాయితీ న్యాయము ధర్మము, నేను కార్పొరేట్ కంపెనీలలో నీతి నిజాయితీ న్యాయము ధర్మం అంటే నీ ఎంత కాదు, రైట్? సో ఎనీవే, సో 13th and 14th and 15th this month, రైట్, 8:30 AM to 9:30 AM Oracle Fusion Supply Chain Management Functional Consultants మీద మనం డెమో సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ రిజిస్టర్ ఆన్ బిలో లింక్. ఇంత ఫైరింగ్స్ నడుస్తూ ఉన్నప్పుడు, లేఆఫ్స్ నడుస్తున్నప్పుడు, ఓకే, మరి హైరింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే డోంట్ వరీ అబౌట్ దట్. హైరింగ్స్ Oracle Fusion Supply Chain Managementకి ఎవ్రీ గ్రీన్ ఇంకో 10 years పెద్ద డోకా లేదు. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, మనం లేఆఫ్స్ నింటో లేదంటే ఫైరింగ్ నింటో ముందుగానే హైరింగ్ అయిపోతే పెద్ద డోకా ఉండదు. ఓకే.